తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందినవారిగా గుర్తిస్తారు. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారం. 12వ ఇంట కేతువు, 6వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో శని కుజ కలయిక, అలాగే 8వ స్థానంలో రవి బుధులు, మరియు 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారము, దశమ కేంద్ర స్థానంలో గురుగ్రహ సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే రాహువు చాలా యోగకారకుడుగా ఉన్నాడు. అంటే ప్రత్యర్థులపై విజయాన్ని సాధించే విషయంలో మీరు ఎప్పుడూ కూడాను ముందంజలోనే ఉంటారు. అన్ని విధాలుగా రాహు మీకు ఇండైరెక్ట్గా అన్ని సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటాడు. అంటే ప్రయత్నము అనేటువంటిది మీరు చేస్తే ఆ ప్రయత్నానికి తగ్గ ప్రోత్సాహము మీ మనస్సు మీకు అందుతుంది, మనస్సు ద్వారా అందుతుంది. కాబట్టి ముందడుగు వేస్తారు. కానీ కార్య జయాన్ని సాధించుకోవడం మాత్రం దైవానుగ్రహం, గ్రహాల యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఈ షష్టమాధిపతి అయినటువంటి శని అష్టమాధిపతి, రాశికి అష్టమాధిపతి అయినటువంటి కుజునితో కలిసి 7వ స్థానంలో ఉండడం. అయితే మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో వాళ్ళకి మీ వల్ల లాభం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకే లాభము చేకూరుతుంది. ఇది మాత్రం గమనించాలి. ఇక ప్రధానంగా కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి వివాదాలు కలిగే అవకాశాలు ఈ మే 15వ తారీఖు లోపల గోచరమవుతున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్లతో వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి. ఇది ప్రధానంగా చెప్పబడుతుంది. ఇక 8వ స్థానంలో రవి బుధ సంచార ప్రభావం. ఇక్కడ కొంత విచిత్రమైనటువంటి కలయిక. రవి ఏమాత్రం అనుకూలం కాదు. విపరీతమైనటువంటి ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ ఖర్చులు ప్రభుత్వపరంగా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వాహనాన్ని నడిపేటప్పుడు స్పీడ్ కంటే ఎక్కువగా నడిపారంటే చలాన్లు ఉండడం, లేదా ప్రభుత్వ పరంగా ఏదైనా పన్నులు కట్టాల్సి రావడం, ఏదైనా ప్రభుత్వంతో కూడుకున్నటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 8వ స్థానంలో రవి సంచారము ఏమాత్రము కూడా అనుకూలంగా లేదు. కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో భయాందోళన. అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే ఏమో ఉద్యోగం ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అన్నంతగా ఉంటుంది. అంటే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఈరోజు చక్కగానే ఉంటుంది, రేపటి పరిస్థితి ఏంటో అన్నట్టుగా. నిరుద్యోగస్తులకి ఆశాభంగము తప్పదు. అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక మనకు ఉద్యోగం వచ్చిందిలే అనుకుంటాము, కానీ సెలెక్ట్ కాలేకపోతారు. ఇది నిరుద్యోగస్తులకి. కాబట్టి కొంత దైవానుగ్రహం తప్పనిసరి. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో మీకు మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటుంది. బుధుడు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటాడు. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక శుక్రగ్రహ సంచారము 9వ స్థానంలో. ఈ శుక్రగ్రహ సంచారము ఇది అనుకూలము కాదు. ముఖ్యంగా విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కాస్త ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. గృహంలో విలువైన ఆభరణాలు, వస్తువులు చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారము అనుకూలంగా ఉంది, అందులో సందేహమే లేదు. కాబట్టి చేపట్టినటువంటి పనులలో ముందడుగు వేయడము,
తద్వారా ముందుకు సాగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ గురువు వల్ల ముఖ్యంగా జరిగేటువంటిది పెద్దల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి చక్కగా అందుతాయి. కాబట్టి ఇబ్బందులు మిగతా గ్రహాల వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు ఈ గురుగ్రహ అనుగ్రహం అనగా గురువు యొక్క సహకారం అంటే పెద్దల యొక్క ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే మిగతా గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఈ గురుగ్రహం నివారిస్తుంది. అందుకనే కేవలం బ్లైండ్గా ఇక్కడ గ్రహాలు అనుకూలంగా లేవని చెప్పి బాధపడేయనుకంటే ఈ గ్రహాలు ఎలాగో అనుకూలంగా లేవు, శని, కుజుడు, రవి, శుక్రుడు. కానీ ఈ అనుకూలం లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలని గురువు శుభకరుడుగా ఉండి మీకు పాజిటివ్గా మార్చబోతున్నాడు. అంటే ఏ సమస్య అయినా మొట్టమొదలు పెద్దల యొక్క ఆలోచనలతో ముడిపెట్టుకుంటే వాళ్ళు అందించినటువంటి సలహాలు సూచనల మేరకు ప్రయాణం కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా విజయం లభిస్తుంది. విద్యార్థులకి చాలా చక్కగా ఉంటుంది. ఆశించిన మేర శుభ ఫలితాలు ఉంటాయి. పరీక్షలలో అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ మీకు కొంత సఫలీకృతమైనటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి సంతానవంతులు అవుతారు, సందేహం లేదు. గర్భవతులు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇది ఓవరాల్గా చెప్పవచ్చు. రవి, శుక్ర, శని, కుజ, కేతుగ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఈ కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి మరియు మే 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి. ఈ సందర్భంగా ఈ 2 రోజుల్లో మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమము మరియు సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మే 1 మరియు 12వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలలో ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. 1, 2 తేదీలలో గనక చూసుకున్నట్లయితే కుటుంబ కలహాలు జరిగే అవకాశం ఉంటుంది, ధన నష్టం జరుగుతుంది, మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. మీ వాక్కు వల్ల మీకు నష్టం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు కూడా ఉంటాయి. ఇక 3, 4, 5 తేదీలో గనక చూసుకున్నట్లయితే సహాయ సహకారాలు ఎదుటివారి ద్వారా లభించడము అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఖర్చులకి మించిన ఆదాయం కూడా ఉండడం, అన్ని ఖర్చుల్ని మీరు సమర్థంగా నిర్వహించగలుగుతారు, సుఖ సంతోషంగా ఉంటారు, ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 6, 7 ఈ తేదీలలో ప్రధానంగా ఇక్కడ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ముఖ్యంగా గృహంలో మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని విధంగా ఖర్చులు ఉంటాయి. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఇక 8, 9, 10 ఈ తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే అనవసరమైన భయాందోళనలతో ఎక్కువగా నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న పనులు కాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రధానంగా 8, 9, 10 తేదీల్లో గమనించాల్సినటువంటిది. మానసికంగా ఎక్కువగా ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప ఏ పని ముందుకు సాగదు. ఇక 11, 12 ఈ తేదీలలో 11, 12 మరియు 13, 14 ఈ తేదీలలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభించడం, ముఖ్యంగా ఖర్చుకు మించిన ఆదాయాలు కూడా ఉండడం, మీకు ఆనందంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చుకోగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారు. 15వ తారీఖు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఏ పని చేయడం అనేటువంటిది సరిగ్గా ఉండదు, బద్ధకంగా ఉంటుంది. ఇది గమనించాల్సినటువంటిది. ఏతావాత దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి మే 1వ తారీఖు రోజున అలాగే 12వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా మీరు నమ్ముకున్నటువంటి దైవము, మీ కులదైవము సదా మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ మీ సమస్యల నుంచి బయటపడేయాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.